నేను ఇంచుమించు ఈ సబ్జెక్టు ఒక 2 ఇయర్స్ నా మదిలో అలాగా అల్లుకుంటూ వచ్చింది. సో దీన్ని ఎట్లాగైనా సరే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి చాలామంది ప్రముఖుల దగ్గరికి నేను వెళ్ళి రిప్రజెంటేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేనున్న పొజిషన్లో దీన్ని నేనేం చేయలేను, అంచేత కొంత పెద్దలు ఏమైనా పూనుకుంటే జరుగుతుందని చేయడం జరిగింది. అయితే దానికంటే అది చాలా ప్రొలాంగ్ అవుతుంది, ప్లస్ పెద్దవాళ్ళు దీన్ని ఎందుకు అంతగా తొందరగా ముందుకు రారనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్గా చేసి మన సోషల్ మీడియాలో దీన్ని పెడితే డెఫినెట్గా అందరి హృదయాల్లో ఈ స్పందన వస్తుందనే ఒక నిర్ణయం నాలో కలిగింది. దానికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి గో హెడ్ అన్నారు. అంచేత ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఏంటంటే ఇదేదో ఉన్న డబ్బులు తగిలేసుకోవడం తప్పిస్తే మనమే దీనివల్ల ఉపయోగం లేదు కదా అని అంటుంటారు. కానీ నా కుటుంబ సభ్యులు మాత్రం నా కోరికను మన్నించి గో హెడ్ అని చెప్పి నా భుజం తట్టారు. సో వెంటనే నేను మన డైరెక్టర్ వెంకటేష్ని కలవడం జరిగింది. యాక్చువల్గా వెంకటేష్ మా బామర్దికి క్లాస్మేట్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నన్ను బావగారని కూడా పిలుస్తూ ఉంటాడు అతను. సో అతను సబ్జెక్ట్ వినగానే తను యాక్చువల్గా కూడా పాపం ఏదో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంలో కొంచెం బిజీగానే ఉన్నాడు. కాకపోతే విన్న వెంటనే బావగారు సబ్జెక్ట్ బాగుంది, డెఫినెట్గా చేద్దాం అని చెప్పి చాలా కష్టపడి వర్క్ చేసి ఇద్దరం కలిసి దీన్ని ఒక చిత్ర రూపంలోకి తీసుకొచ్చాం. నాకున్న మైండ్లో ఐడియాస్ని ఒక చిత్ర రూపంలోకి తీసుకొచ్చి ఈ చిత్రంగా తయారు చేయడం కోసం ఫస్ట్గా ఝాన్సీ గారిని సజయ్ గారు ఒప్పించారు. ఎందుకంటే మెయిన్ రోల్ ఆమె చేశారు. ఆమె అయితేనే ఆ పాత్రకి మంచి న్యాయం చేస్తారు అనేది మాకు ముందుగా వెంకటేష్కి నాకు కలిగింది. అందుచేత సజయ్ గారిని రిక్వెస్ట్ చేయగానే ఆమె ఝాన్సీ గారిని అడగడం కూడా జరిగింది. ఆమె కాన్సెప్ట్ విన్న వెంటనే నేను స్వచ్ఛందంగా పనిచేస్తాను అని చెప్పారు. అదేవిధంగా స్వచ్ఛందంగా పనిచేయడమే కాకుండా మాకు ఎన్నో సలహాలు కూడా ఇచ్చారు. షూటింగ్ టైంలో ప్రతి విషయానికి డైరెక్టర్ వెంకటేష్ని పిలిచి, వెంకటేష్ గారు ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, లేదు ఏదైనా డౌట్ వస్తే నన్ను పిలిచి ఈ 18 సంవత్సరాల్లో అనేది కరెక్టా కాదని ఒక డౌట్ వచ్చింది సజయ్ గారు మీకు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్గా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే 14 ఇయర్స్కే బయటకు పంపించేస్తున్నారు. ఒక 14 సంవత్సరాల కురవాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడు సమాజంలో? అఫ్కోర్స్ ఈ పెద్దలందరూ చెప్పారు అలా వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు అనేది. ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా 18 సంవత్సరాల తర్వాతే బయటకు పంపించేస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత అంటే వాడికి కనీసం గ్రాడ్యుయేషన్ కూడా అయి ఉండదు. ఒక మినిమం అండర్ గ్రాడ్యుయేట్గా ఇప్పుడున్న సమాజంలో తను ఎలా పోటీపడి బతకగలడు, ఏ పొజిషన్లో బతకగలడు? సో డెఫినెట్గా ఎక్కువ మంది ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి డైవర్ట్ అవుతున్నారు. సో అందుచేత వాళ్ళని మనం కనీసం 21 సంవత్సరాల వరకు అయినా మనం అక్కడ ఉంచి కనీసం మినిమం గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ఉంచితే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మినిమంగా వాడికి ఒక నాలెడ్జ్లో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకూడదు అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. సో అందుచేత మా ఇంటెన్షన్ ఏంటంటే కనీసం 21 సంవత్సరం వచ్చేంత వరకు వాడి డిగ్రీ కంప్లీట్ అంతా అయ్యేంత వరకు అక్కడ ఉంచాలనేది మా పాయింట్ అందులోనే. రెండోది మీరు చూశారు, పుట్టుకతో అనాథ, వాడికి కులం లేదు. యాక్చువల్గా వాడు ఒక ఎస్సీఓ ఎస్టీఓ అయ్యుండి కూడా అంటే ఆ కులంలో పుట్టున్నా కానీ అనాథ అవడం వల్ల రెండోసారి అన్యాయం జరుగుతుంది అతనికి. మొదటిది అనాథ కావడం అనేది ఒక దౌర్భాగ్యమైన అన్యాయం అతనికి. రెండోది నిజంగానే ఎస్సీ ఎస్టీలో పుట్టినా కూడా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ని కోల్పోతున్నాడు అనాథ అవడం వల్ల. సో అందుకని ఆ పాయింట్ తీసుకుని మేము కథను అలవడం జరిగింది యాక్చువల్గానే. సో నేను ముఖ్యంగా మన మీడియా పీపుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజంగా ఇప్పుడున్న సమాజంలో అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను మొదటగా స్పందిస్తున్నది మన మీడియా వారని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏ సమస్య అయినా దాన్ని సామాజిక సమస్యగా తీసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో తెలియజేసి అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాలని కూడా స్పందించజేస్తున్నారు. అదే ఇంటెన్షన్తో ఇంకొంచెం ఎక్కువగా, ఎందుకంటే మీరు కూడా ఒక మానవతావాదిగా ఒక చిన్న సామాజిక బాధ్యత తీసుకోండి. ఇది మీరు డెఫినెట్గా సామాజిక బాధ్యత తీసుకునే ఇంతవరకు మీరు పోరాడుతున్నారు. దీన్ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకొని మీ సామాజిక బాధ్యతను ఎక్కువగా తీసుకొని మీ మీడియాలో ఎక్కువ మందిని చూపించి అంటే ఎక్కువ మంది చేత చూపించగలగాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ మంది చూసి వారి స్పందనల్ని పిఎం ఆఫీస్కి పంపిస్తే అది డెఫినెట్గా ఆ ప్రెజర్ వాళ్ళ మీద పడి రేపొద్దున పార్లమెంట్లో దీని గురించి డిస్కస్ చేసి డెఫినెట్గా బిల్లు జరిగి అనాథలకు న్యాయం జరుగుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. నా విశ్వాసాన్ని
మీరు వమ్ము చేయకుండా మీరందరూ కూడా ముఖ్యంగా మీడియా వాళ్ళని అడుగుతున్నాను నేను, దీన్ని ఎక్కువ మంది స్పందించేలాగా మీరు ప్రచారం చేయమని నేను కోరుకుంటున్నాను.